ఒక 3 విషయాలు మనం జాగ్రత్తగా గమనించాం. ఒకటి ఏంటి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే బాల్య దినములు అంటే పిల్లలని ఏం చేయాలి, పరిశుద్ధ లేఖనాల పట్ల పెంచాలి, అభ్యాసం చేయించాలి అని ఒక విషయం చేశాం. రెండవదిగా పిల్లలకి పని గురించి నేర్పించాలి. ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పరిశుద్ధ లేఖనాల పట్ల పెంచాలి. రెండవదిగా ఏం చేయాలి, పని నేర్పించాలి. మూడవదిగా ఏం చేయాలి అంటే కోరికల గురించి చెప్పాలి. ఇప్పుడు ఈ 3 తల్లిదండ్రుల గురించి అయిపోయింది. ఇప్పుడు యవనస్తుల గురించి దగ్గరికి వస్తున్నాను. యవనస్తులు ఈ కోరికలు కలుగుతున్న వయసులో ఒక తల్లి తండ్రులుగా బాధ్యత తీరిపోయింది. యవన ప్రాయంగా నేను ఉన్న ఈ వయసులో ఎలా బ్రతకాలి అని అంటే మళ్ళీ లేఖనాలే చెప్తున్నాయి. ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11 చదువుకుందాం ప్రియులారా. మొదటి తిమోతి పత్రిక 4:11. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అని చెప్తున్నాడు. మళ్ళీ చదువుదామా. మళ్ళీ చదువు. నీ ఎవరిని బట్టి నిన్ను ఎవరినో తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఓ యవ్వనుడా, ఎలా బ్రతకాలంటే యవ్వన ప్రాయంలో నాకే ప్రపంచం అంతా తెలిసిపోయింది, నన్ను మించిన జ్ఞానవంతుడు ఈ లోకంలో లేడు, నాకన్నా తెలియవంతుడు ఎవరిని విచ్చలు విడగా తిరక్కరా. అది పోకిరి యొక్క బుద్ధి, ఒక పోకిరి చేష్టల యొక్క బుద్ధి. ఒక భక్తి గల విశ్వాసి యవ్వన ప్రాయంలో ఎలా బ్రతకాలంటే మాటలోను, ప్రేమలోను, పరిశుద్ధతలోను, ప్రవర్తనలోను ఆ విశ్వాసులకి మాదిరిగా ఉండరా అని చెప్తున్నాడు. ఇంకా చూసుకుందాం. సామెతల గ్రంథం 25:28 సామెతల గ్రంథం 25:28. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనసును అంచుకోలేని వాడు కూడా అంతే. ఓ యవ్వన ప్రాయంలో నీకు కలుగుతున్న కోరికల గురించి అంచుకోలేకపోతే ఒక పట్టణాన్ని చూడు. ఒక పట్టణానికి కంపౌండ్ లేకపోతే, ప్రాకారం లేకపోతే ఆ పట్టణం నాశనం చేస్తుంది. ఆ పట్టణం శత్రువులు వచ్చి దాడి చేసి ఆ పట్టణ నామరూపాలు లేకుండా చేస్తుంది. ఓ యవ్వనస్తుడా, నీకు ప్రాకారం లేకుండా పట్టణం ఎంత ప్రమాదకరమో, నీ మనసును అంచుకోలేకపోతే నీవు కూడా అంతే ప్రమాదంలో ఉరిలో పడిపోతావు అని వాక్యం హెచ్చరిస్తుంది ప్రియులారా. మళ్ళీ చూద్దాం. 16:32 వచ్చింది. సామెతల గ్రంథం 16:32 వచ్చింది. సామెతల గ్రంథం 16:32 వచ్చింది. పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకున్న వాడి కంటే తన మనసును అంచుకున్నవాడు శ్రేష్ఠుడు, ధన్యుడు. అర్థమవుతుందా ప్రియులారా? పట్టణాల దేశాలు సాధించడం కాదు, దేశాలను గెలవడం కాదు, గ్రామాల్లో గెలిచడం కాదు, కానీ తన మనసులో కలుగుతున్న కోరికలను అణుచుకున్న వాడే శ్రేష్ఠుడు, ధన్యుడు. అర్థమవుతుందా ప్రియులారా? ఓ యవ్వనుడా, ఈ తుచ్చమైన కోరికలు బట్టి నీ శరీరాన్ని అపవిత్రపరచుకోవద్దు. ఆ తుచ్చమైన కోరికలు బట్టి నీ పరిశుద్ధమైన పరిశుద్ధమైన దేవుడు నివసిస్తున్న ఈ దేవాలయంలో అపవిత్రపరచుకొని నిన్ను నీవు మోసపరచుకోవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఈ కోరికలు కలుగుతున్న ఈ వయసులో, ఈ తరుణంలో దేవునికి ఎలా బ్రతకాలి, ఆ కోరికలు ఎలా అణుచుకోవాలి, ఎలా దేవునికి నమ్మకంగా బ్రతకాలి, ఆ కోరికలు ఎలా అణుగార్చుకోవాలంటే అదే దేవుని వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందో చూద్దాం. అదే సామెతల గ్రంథం చదువుదామా. 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. ఒక యవన ప్రాయంలో కొరుగుతున్న కోరికలను అణుచుకోవాలంటే ఏం చేయాలంటే దేవోక్తి నీలో ఉండాలి. ఆ దేవోక్తి నీలో ఉంటే నీ యవ్వన బలాన్ని, యవ్వన కోరికలను అణుచుకుంటాం. అర్థమవుతుందా ప్రియులారా? యవ్వన కోరికలు అణుచుకోవాలన్నా, యవ్వనంలో బలంగా దేవుల్లో, విశ్వాసంలో, ప్రేమలో, పరిశుద్ధతలో నమ్మకంగా బ్రతకాలన్నా ఏం చేయాలంటే దేవోక్తి నీ హృదయంలో ఉంచుకోవాలి. మరి భక్తుడు ఏమంటుందంటే 119 కీర్తన 8 ముందు చూద్దామా. 119 ముందు చూద్దాం ఒకసారి. నీ కట్టడాలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విన్నాడు. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధీకరించుకుందరో నీ వాక్యమును బట్టే కదా, దానిని శ్రద్ధగా చూచుకున్నటే కదా అని భక్తుడు అంటున్నాడు. యవ్వనస్తుడా, మన యవ్వన కాల జీవితంలో దేవునికి నమ్మకంగా బ్రతకాలంటే, మన యవ్వన కోరికలను అణుచుకోవాలంటే, దేవునికి పరిశుద్ధంగా బ్రతకాలంటే దేవుడు చెప్తున్నామంటే తన మాటలు ఎక్కడ అంచుకోవాలంట?
హృదయమందు ఉంచుకుంటేనే తప్ప, ఆ దేవుని మాటను మన హృదయానికి రుచించితేనే తప్ప మనం ఈ లోకంలో యవ్వన కోరికల్లో జయించలేం. అర్థమవుతుందా ప్రియులరా? మొట్టమొదటిగా ఏం చూస్తామంటే పిల్లల్ని పరిశుద్ధ లేఖనాల పట్ల బాల దినములంతా నేర్పించాలి, పని యొక్క పనితనాన్ని నేర్పించాలి, ఒక పిల్ల యొక్క కోరికలు టెంప్టేషన్ గురించి నేర్పించాలి. ఎవరన్నా కోరికలు కలుపుతున్నప్పుడు సెల్ఫ్ కంట్రోల్ ఎలా ఉండాలంటే వాక్యం హృదయంలో ఉంచుకో, వాక్యం హృదయంలో ఉంచుకో. అలాంటప్పుడు నీకు యవ్వన కోరికలు ఉంటాయి. అయితే కోరికలు కలిగినప్పుడు ఇలాగే అంచుకుంటే ఉండాలా? ఆ కోరికలకు సేద తీర్చుకోవడానికి లేదా అంటే దేవుడే చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆకలిచ్చిన దేవుడు ఆహారాన్ని కూడా సిద్ధపరిచాడు, ఆకలిచ్చిన దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు, కోరికనిచ్చిన దేవుడు కూడా దానికి సరిపోయిన ఒక వ్యవస్థని దేవుడు ఏర్పరిచాడు. ఎక్కడ ఏర్పరిచాడు అని అంటే, ఒక యవ్వనుడు ఎవరు చూసి ఆనందపడాలంటే ఒక యెషయా గ్రంథంలో ఉంటది, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి సంతోషించాలి. ఎవరు చూసి సంతోషించాలంట? ఒక యవ్వనస్తుడు యవ్వన ప్రాయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించాలి. అలాగే యెషయా గ్రంథము 62:5 ఒకసారి చదువుదామా, ఒకసారి చదువుదాం. అది చదివిన తర్వాత సామెతల గ్రంథము 5వ అధ్యాయం ఎవరన్నా వెంటనే తీసి పెట్టండి, చదువు. యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకొని నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునేదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురు చూసి సంతోషించాలి. అంటే ఇది ఇశ్రాయేలుకి యూదులకి దేవుడు చెప్పిన మాట అయినప్పటికీ మన భౌతికంగా తీసుకోనంటే ఒక యవ్వనస్తుడు ఎవరు చూసి సంతోషించాలంటే పెండ్లి కొడుకు పెండ్లి కుమార్తెను చూసి సంతోషించాలి. ఆమె దేవుడినికి సరి అయిన సహకారిగా దేవుడు నియమించిన ఒక స్త్రీ. మళ్ళీ సామెతల గ్రంథం 5వ అధ్యాయము 18 వచనం చదువుకున్న ప్రేమ. యవ్వన కాలపు భార్య యందు సంతోషపడము, ఆమె అతి ప్రియమైన లేడీ. నీకు అతి ప్రియమైన లేడీ ఎవరంటే నీ భార్య తప్ప ప్రపంచంలో ఏ స్త్రీ కూడా కాదు. ప్రపంచంలో నీకు తగిన స్త్రీ ఎవరంటే నీకు కేవలం నీ భార్య తప్ప నీకు అందగతి ఎవరు ఉండకూడదు. దేవుడు చెప్తున్న మాట చదువుదామన్నా, చదువుదాం అంటే అని కంటిన్యూ మొదటి నుంచి ఫస్ట్ నుంచి. ఈ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండును. ఆమె ప్రేమ చేత నిత్యము బద్దుడు వేయుండుము. కుమారుడా, చార స్త్రీలు యందు నీవేళ బద్దుడు వేయుందు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు అని యవ్వనస్తులకి ఒక తండ్రి తల్లి హెచ్చరిస్తున్న మాట. ఓ యవ్వనుడా, ఏం చేయాలంటే యవ్వన కాలం ముందు నీ భార్య యందునే సంతోషపడు. ఆమె నీకు అతి ప్రియమైన లేడీ, ఆమె తప్ప ప్రపంచంలోనికి ఎవరు కాదు. మళ్ళీ ఇంకా చదువుదాం, ఏమంటున్నాడు చదువు, మళ్ళీ చదువు 19. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన తుప్పి, ఆమె రొమ్మెల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందము. ఆమె ప్రేమ చేత, లోకంలో చెత్త ప్రేమలు కాదు, భార్య ప్రేమ, భర్త ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, శాశ్వత ప్రేమ, అవే నిత్యమైన ప్రేమ. ఈ లోక ప్రేమలు ఏముంటాయంటే కొంతసేపు మాత్రం నీకు సంతోషాన్నిస్తే, కొంతసేపు నీకు సేద తీరిస్తే నీకు దాని పట్ల విరక్తి పుడుతుంది. ఓ యవ్వనుడా, నీ యవ్వన బలాన్ని స్త్రీకి ఇవ్వకము. ఓ యవ్వన స్త్రీ, నీ యవ్వనానికి నీ చేతులారా నువ్వు నాశనం చేసుకోవద్దు. ఒక పూర్వమూకును చూసి, పనికిమాలను చూసి, పోతరి చేష్టలను చూసి యవ్వనేచ్చలకి నీవు అట్రాక్షన్ అయ్యి నీ జీవితాన్ని నీవు నాశనం చేసుకోవద్దు. దేవుడు హెచ్చరిస్తున్నాడు పిల్లలు. ఇంతవరకు ఆ యవ్వన ప్రాయంలో ఉండి విచ్చలవిడిగా బ్రతుకుతూ ఆ పార్కులోనూ, ఆ కాలేజీలోనూ, హాస్టల్లోనూ చేయరాని కార్యాలు చేసి దేవునికి హేమంగా బ్రతుకుతున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి దేవుడు మనకి రాత్రి హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. ఆ ఒక పాపపు స్థితిలో నువ్వు నేను ఏమన్నా ఉన్నామో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ స్థితిలో కూడా ఉంటే దేవుడు ఈ రోజు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. ఆ పాపను తుడిచిపెట్టి దేవుడిని హత్తుకుని బ్రతుకు. ఆయన నీవు చేసిన ప్రతి పాపను కడగడానికి యేసుక్రీస్తు వారి రక్తము నీకు సిద్ధంగా ఉంది ప్రియులారా. కాబట్టి నీ అతి ప్రియమైన ప్రేమ ఎవరి పట్ల చూపించాలంటే నీ భార్య పట్ల చూపించాలి. కొద్ది కాలం ఉంటే వ్యామోహమైన లస్ట్ అయినా దానిపైన చూపించుకోకూడదు. ఆ కోరిక పిల్లల్ని చదవాలని హాస్టల్లో పెంచితే పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎవరి కోరికలు అంచుకోలేక కాలేజీలో విచ్చలు పెడుతుంటూ ఆ అమ్మాయి అంటూ ఈ అమ్మాయి అంటూ వాళ్ళంటూ వీళ్ళంటూ చేసి ఏం చేస్తారంటే
విచ్చలవిడిగా బ్రతుకుతున్నాం. తల్లిదండ్రులుగా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, కొన్ని విషయాలు పిల్లలకి ఖచ్చితంగా మనం చెప్పాలి. అది ఆ పిల్లవాడు అపార్థం చేసుకున్నా, సమాజం అపార్థం చేసుకున్నా, కోరికల పట్ల తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకి హెచ్చరించాలి. నీవు కానీ ఆ కోరికల గురించి హెచ్చరించకపోతే ఎవడో ఒకడు పోరం పోక దొరుకుతాడు. ఆ పోరం పోక చెప్పరాని మాటలు చెప్తాడు. వాళ్ళకి లేనిపోని ఆశలు పుట్టించి తమ పాప జీవితానికి నాశనం చేయడానికి ప్రేరేపణ ఇస్తున్నాడు. కనుక యవ్వన ప్రాయంలో యవ్వన బలాన్ని స్త్రీలకు ఇవ్వకండి. ఏం చేయాలి మరి యవ్వన ప్రాయంలో ఏం చేయాలని అంటే, భక్తుడు ఎలా అంటున్నాడు చూద్దాం. ఏం చేయాలి యవ్వన ప్రాయంలో ఏం చేయాలంటే, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం ప్రియులారా. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6 వచ్చి, ఈ సంగతులు సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడై ఉండుము. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకోము అని అంటాడు. ఇక్కడ 6వ విషయం గమనించవలసిందంటే, గుడ్ మినిస్టర్ ఫర్ జీసస్ క్రైస్ట్. యవ్వన ప్రాయంలో ఏం చేయాలంటే, యేసు క్రీస్తుకు మంచి పరిచారకుడు బ్రతుకు. ఎలా బ్రతకాలంటే, సుబోధ విషయంలో నిన్ను నీవే సాధకము చేసుకో, నిన్ను నీవే అణగార్చుకో, నిన్ను నీవే దేవుని కొరకు నిలబడు అని చెబుతున్నాడు. మళ్ళీ చూద్దాం, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15 వచనం చూద్దాం. ముగిస్తాను, అయిపోయింది, సమయం అయిపోయింది. ఇంకొక 2 మాటలు. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15 వచనం, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములందు బాల్య దినములు ఉందని నీవు ఎరుగుదువు గనక, నీవు నేర్చుకునే రూఢి అని తెలుసుకుని ఉన్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతుల్ని తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండు. యవ్వన ప్రాయుడు ఎలా చేయాలంటే, యేసుక్రీస్తుకు మంచి పరిచారకుడు అయి ఉండు. సుబోధ విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకో. నీవు విన్న సంగతులు, నీవు నేర్చుకున్న సంగతులకు నిలకడగా నిలబడు. తొట్టిలకు పెంపారుచు అనే మాటను ప్రతి దినము నేను నేర్చుకున్న విషయాలను అభ్యాసన చేయి. అవపోసన పట్టు, పరిశుద్ధ లేఖనాల పట్ల అవగాహన తెచ్చుకో, భక్తిని సాధన చేసుకో, ప్రీతి ప్రవర్తనలను అభ్యాసన చేసుకొని దేవుడు హెచ్చరిస్తున్న ప్రియుల. అలాగే ఇంకొక వచనం చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక, ఒక యవ్వనస్తుడు ఎలా ఉన్నాడు ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు మాటల్లో చూద్దాం. 2వ అధ్యాయం 19 నుంచి చదువుకున్న ప్రియుల. మీ క్షేమ విషయమే నిజముగా చింతించువాడు అతిన వంటి వాడు ఎవడు లేడు. అందరూ తమ స్వంత కార్యములే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి ఎలాగో కుమారుడు సేవ చేయనో అలాగనే అతడు నాతో కూడా సువార్త వ్యాపక నిమిత్తము సేవ చేయను. ఇక్కడ యవ్వనస్తుడైన తిమోతి గారు యవ్వన ప్రాయంలో ఎలా బలంగా సువార్త చేస్తున్నాడంటే, ఈ యవ్వన ప్రాయంలో ఏం చేస్తున్నాడంటే, అందరూ తమ సొంత కార్యాల కొరకు, సొంత పనుల కొరకు ప్రాగలాడుతుంటే ఈ యవ్వనస్తుడైన తిమోతి గారు ఏం చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు వారి సువార్త వ్యాపకం కొరకు ప్రయాసపడుతున్నాడు. అలాంటి మంచి నమ్మకమైన యవ్వనస్తుడిగా దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు ప్రియులారా. ఈ రోజే దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు ప్రియులారా. నిన్ను నన్ను హెచ్చరించి, ఇదివరకే మనం దేవునికి అపవిత్రంగా అశుద్ధంగా అపవిత్రం తెచ్చుకుని దేవుని అవమానపరిచి వారి క్రియలుగా బ్రతుకుతున్నామేమో. దేవుడు ఈ రోజు మనల్ని హెచ్చరించి నిలబెడుతున్నాడు ప్రియులారా. నీ కొరకు నా కొరకు ఈ మాటలను తీసుకుని వచ్చి, ఓ యవ్వనస్తుడు పారిపో, ఆ లస్ట్ జీవితాల నుండి ఆ లస్ట్ జీవితాల నుండి విముక్తి పొందుకొని పరిశుద్ధమైన లేఖనాల పైన అవకాశం తెచ్చుకో. పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయాసపడు, పరిశుద్ధంగా నమ్మకంగా బ్రతుకు. నీ యవ్వనాన్ని దేవునికి ఇచ్చి యవ్వన ప్రాయంలో క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడు అయి ఉండని బోధిస్తుంది. కనుక యవ్వనస్తులారా, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. మన యవ్వన ప్రాయంలో దేవునికి ఇష్టమైన ఒక యవ్వన బిడ్డలుగా ఉండి దేవుని మెప్పించే కార్యాలు చేద్దాం. అనేకులను ప్రలోభితో చేద్దాం. అనేకులకి
మాదిరికరంగా బ్రతుకుదాం. అనేకులకి ఆత్మీయ జీవితంలో అణగారిపోయిన వారిని ఒక మాదిరిగా ఉంచి వారిని కూడా అణగారి పరిస్థితుల్లో కూడా వారిని లేవనెత్తి ఒక ఉజ్జీవాన్ని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలని ఒక ఆశను ప్రేరేపిద్దాం. ఓ యవ్వనస్తుడా, నీవే నిలబడాలి. నీవు కాకపోతే ఇంకెవరు? నువ్వే నిలబడాలి. నువ్వే దేవుడు కోరుతున్నాడు, నిన్నే దేవుడు కోరుకుంటున్నాడు. కనుక యవ్వనుడే దేవుని కొరకు పెంపారండి, దేవుని కొరకు లేవండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు బ్రతకడానికి ప్రయాసపడండి. క్రీస్తు యేసు రాజ్యం వ్యాపించడానికి ప్రయాసపడదాం. అలాంటి జీవితాల్లో మనమందరము దేవుని విషయంలో నమ్మకంగా బ్రతకాలని కోరుకుంటూ ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని మా కార్యక్రమం పరిశుద్ధ మహోన్నత నీతిగల దేవకృపగల తండ్రి, ఇదిగో నా తండ్రి, ఇంతవరకు తండ్రి నీ బిడ్డల మధ్య మమ్మల్ని నిలబెట్టి చక్కనైన మాటలు ఇచ్చి తండ్రి, ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలకి ఎందరికైతే మాటలు అవసరమయ్యో నాకు తెలియదు తండ్రి. ఇదిగో నా తండ్రి, నన్ను నిలబెట్టి నీ మాటలు తండ్రి నా నోటను ఉంచి తండ్రి నీ బిడ్డలకు అనేకలకు హెచ్చరిక చేస్తావు. ఇదిగో నా తండ్రి, ఎవరు కూడా తండ్రి ఈ మాటలను అపార్థం చేసుకుంటా, అవును దేవ నీవు కోరుకుంటున్న యవ్వన పరాయంలో తండ్రి నీ రాజ్య వ్యాపం కొరకు తండ్రి విశ్వాసంతోనో నిష్కపటమైన భక్తితోనో ప్రేమతోనో తండ్రి నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి మా అందరూ కూడా ప్రయాసపడేలాగా తండ్రి ఈ కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరు కష్టార్జితం తండ్రి నీ పరలోక సంబంధాల దీవించమని తండ్రి ఇక్కడ ఉన్న ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రి ఆత్మీయంగా లాభాన్ని దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరుపై ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.